లేదు మామూలుగా స్మైల్. హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాం అనమాట. ఫుల్ ట్యాంక్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే 800 కొట్టింది. మొన్న అయితే 3 లీటర్స్ కొట్టించాను, కవర్ అయిపోయింది అన్నమాట అలాగా. సో ఈరోజు మనం హైదరాబాద్ టు నర్సాపూర్ ట్రావెల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 430 కిలోమీటర్స్ వస్తుంది. 7 అవర్స్ చూపిస్తుంది, 7.5 అవర్స్. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాము. టైం వచ్చేసి 6:15. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇట్స్ బెటర్. ట్రాఫిక్ నుంచి చాలా ఈజీగా త్వరగా బయటకు వచ్చేయచ్చు అనమాట. సో ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి, లేకపోతే ఏం చేయలేము. వెదర్ అయితే చాలా బాగుంది. చూడండి, అదంతా మంచు, సన్ ఇప్పుడే పైకి వస్తుంది. వెదర్ అయితే నాకు చాలా నచ్చింది అన్నమాట ఈరోజు. ఎదురుగుండా సీనరీస్ అన్నీ. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయంటే ఇంకా 389 కిలోమీటర్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఎంత త్వరగా వెళ్తాం మనం. క్లైమేట్ అయితే బాగుంది. చాలా మంచిగా ఉంది. ఫ్రంట్ అంతా ఏం కనిపించట్లేదు, కెమెరా బాగా ఉందో కానీ ఫ్రంట్ అయితే ఫుల్ ఫాగీ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు అటు ఇటు ఉంది, చూసుకొని వెళ్దాం. చూద్దాం, గొయ్యలు ఉన్నాయి కానీ కవర్ చేస్తారు మొత్తం. టైం వచ్చేసి 6:55 అండి. కానీ తెలంగాణకి ఆంధ్రాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ డ్రైవింగ్ కూడా వేరే ఉంటుంది. ఇక్కడ ఒక లైన్కి వెళ్తే మన ఆంధ్రలో చూసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యం, డ్రైవింగ్కి ఎక్స్పర్ట్లు ఉంటారు ఒక్కొక్కరు. చూపిస్తా ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు డ్రైవింగ్ ఎలా ఉంటుందో, ఒక్కొక్కరికి ఎంత స్కిల్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ రోడ్డు బాగాలేదు, చూద్దాం. ఒకడేమో కార్లు వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు, ఒకడేమో మిర్రర్ ఓపెన్ చేయడు, ఒకడేమో వెనక చూసుకోడు, హార్న్లు పట్టించుకోడు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కరికి. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ కరెక్ట్గా ఆంధ్ర చెక్ పోస్ట్ దాటిన తర్వాత తెలుస్తుంది, తెలంగాణ చెక్ పోస్ట్ దాటాక తెలుస్తుంది. ఇక్కడ రెడ్ బ్రీజ్ ఉంది కదా, దాని నుంచి ఆడు వెళ్ళట్లేదు, నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఆల్మోస్ట్ 10 minutes అయింది, ఇంకా ఆడు వెళ్ళట్లేదు, నన్ను వెళ్ళవట్లేదు. అమ్మయ్యా, ఇప్పటికైనా వదిలేడు.
ఫ్రంట్ అయితే బాగుంది, ఫాగీగా ఫుల్గా. మధ్యలో ప్లేస్ ఉంది, ఆ టైంలో కెమెరా ఆఫ్ చేసా, కానీ అక్కడైతే అసలు ఇంకా ఫ్రంట్ కూడా ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఫ్రంట్ సన్ రైజ్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. ఆ సన్న లాస్ట్గా పైకి వస్తుంటే వా సూపర్ ఉంది వెదర్, నైస్. కానీ చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి స్లోగా. ఇందాక అక్కడ ఎవరో చలిమంట పెట్టుకుంటే అక్కడ ఆగిసేపు అలా ఆగిపోయి చలిమంట పెట్టుకొని అప్పుడు వచ్చాం అనమాట. టైం వచ్చేసి 9:16 అన్నమాట. ఎండ చాలా ఉంది, కానీ ఈ మంచు వల్ల ఎండ తెలియట్లేదు, కానీ టైం అయితే చాలా స్లోగా నడుస్తుంది. ఇప్పుడు మనం సూర్యాపేట నుంచి విజయవాడ హైవే మధ్యలో ఉందన్నమాట. వెళ్ళరా బాబు, ఎవరో ఒకరు వెళ్ళను ముందుకి. బాబాయ్ ఇల్లు బాబాయ్. కానీ ప్రతి ఒక్కరు రైడ్ చేసే ముందు ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్, ఎదురుగుండా ఎలా నడుపుతాడో చూసుకొని వెళ్ళండి. అండ్ ఇఫ్ పాసిబుల్ బ్లూటూత్ ఒక చౌకి పెట్టుకోండి. బెటర్ టు టేక్ ఇంటర్కామ్, ఎందుకంటే అది సౌండ్ పెట్టుకున్న హార్న్ సౌండ్స్ వినిపిస్తాయి. ఇట్స్ బెటర్ టు రైడ్ సేఫ్. స్పీడింగ్ వెళ్ళండి, కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళి ఏదో ఒకటి అవ్వడం కన్నా 100 లిమిట్ బెటర్. ఇంకా ఆర్ బైక్స్ అయితే అంటే ఎవరెస్ట్ మాల్ని అనుకోండి, కానీ 190 బెటర్. రైడ్ సేఫ్. వచ్చేదన్నమాట ఆంధ్ర బోర్డర్కి. ఆర్టీఏ చెక్ పోస్ట్, ఇక్కడ పోలీసులు ఉంటారు, చూసుకోండి. మ్యాక్సిమం ఆపరు, ఒకవేళ డౌట్ వస్తే మాత్రం ఆపుతారు. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చాం కదా,
మొత్తం చేంజ్ అయిపోద్ది, రోడ్స్ చేంజ్ అవుతాయి, ట్రీస్ పక్కన చెట్టులు అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది, ఆంధ్రాకి వచ్చేసాము అనే ఫీల్ వస్తుంది. చెప్పా కదా, డ్రైవింగ్ కూడా అలాగే ఉంటుంది. మరి ఆంధ్ర అంటే ఏమనుకున్నా, మామూలుగా ఉండదు. నాకు ఈ అయితే ఇష్టం అనమాట, 6 లేన్ బ్రిడ్జ్ బాగుంటుంది పెద్దగా. మా ఫ్యామిలీ వస్తూ ఉంటాం విజయవాడ, ఏదో ఒకటి వర్క్ ఉంటుంది, వస్తూ ఉంటాం. మ్యాక్సిమం 2 అవర్స్లో వచ్చేయచ్చు నర్సాపూర్ నుంచి విజయవాడ. కార్ అయితే 2 అవర్స్, బైక్ అయితే 1.5 అవర్లో రావచ్చు. ఇప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు ఈ హైవే మీద, కానీ అసలు ఏం చేసినట్టు కూడా ఉండదు. ఎందుకు చేస్తారో కూడా తెలియదు. మళ్ళీ అన్నీ అడ్డుగా పెట్టేస్తూ ఉంటారు పక్కన, ఎందుకంటే ఎక్కడ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 1:50 అనమాట. మధ్యలో లంచ్ చేసి ఒక 1/2 అవర్ అక్కడ పట్టేసింది. డైరెక్ట్ ఇటు వచ్చేసాం. ఇంకో నర్సాపూర్కి ఇంకో 60 కిలోమీటర్స్ ఉంది. ఈ వ్యాన్ ఒకటి స్మెల్. అయితే 2 లేన్ రోడ్ అనమాట. ఇంకెవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డ్రైవింగ్ వాళ్ళది. రోడ్లలో పల్లెటూరులో ఉంటాయి మధ్య మధ్యలో, ఎవరేటు వస్తారో తెలియదు. ఇది భయ్యా, ఈ రోడ్ ఎటు వస్తుంది అంటే కాళీపట్నం, మొగల్తూర్, సీతారాంపురం, నర్సాపూర్ అనమాట. ఉండడం రోడ్డు బాగుంటుంది, కానీ ఉంటారు కదా అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చేసేవాళ్ళు, అక్కడే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కానీ రోడ్డు అయితే సూపర్ ఉంటుంది. బ్రిడ్జ్ ఎక్కేసాం. ఇది లాసరి ఊరు. ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే భీమవరం 20 కిలోమీటర్స్ ఉంది. స్ట్రైట్ వెళ్తే నర్సాపురం 25 కిలోమీటర్స్. ఇటు నుంచి లెఫ్ట్ అన్నమాట.
చూడండి సైడ్ బై సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. కొంచెం పక్కకు కూడా ఉంటుంది ఎవరు అసలు ధ్యానం కూడా లేదు ఆవిడకి. ఇది మొగల్తూరు అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే భీమవరం వెంప అటు సైడ్ వెళ్తారు. రైట్ సైడ్ వెళ్తే మొగల్తూరు ఊర్లోంచి వెళ్తారు అనమాట. అటు ఒక్క దారి ఉంది, మళ్ళీ ఫ్రంట్ ఇంకో దారి ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మొగల్తూరు ఊర్లోకి వెళ్తాము. పాపం అక్కడ కుక్క చచ్చిపోయింది. ఇంకో కుక్క మీద గుండా కూర్చొని చూస్తుంది అలా పాపం. ఆగుదామన్నా దాన్ని పట్టుకునే లోపల పరిస్థితి వచ్చి చూసుకోండి అబ్బా కార్ల మీద వెళ్ళిన వాళ్ళు. సో ఇదే మన లాస్ట్ టోల్ గేట్. దీంతో కలిపి మొత్తం 5 or 6 వచ్చింది టోల్ గేట్స్. ఈ టోల్ గేట్ ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. కనీసం మెయింటైన్ కూడా చేయలేదు. రీసెంట్గానే ఓపెనింగ్ ఉంది కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి టోల్ గేట్. సీతారాంపురం వచ్చాం ఫైనల్లీ. అటు నుంచి రైట్ నుంచి లోపలికి వెళ్తే అటు నుంచి పేర్పాలెం వస్తుంది. అలా బీచ్ అనమాట. ఒకరోజు మోటోలోకి చేద్దాం అటు సైడ్. చాలా ఉంటాయి, ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి, ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, చాలా స్పెషల్స్ ఉన్నాయి నర్సాపూర్లో. అన్నీ ఒక్కొక్కటి చూపిస్తా అనేది. ఫస్ట్ మోటోలో వస్తాను. సీతారాంపురం వెస్ట్ గోదావరి కాలేజ్ అంటే గుర్తొచ్చేది స్వర్ణేంద్ర కాలేజ్ అనమాట. అందరికీ గుర్తుండిపోయే కాలేజ్ ఇది. చాలామందికి, హీరోస్కి, చాలామంది సెలబ్రిటీస్కి. చూసుకో ఈ రైట్ నుంచి లోపలికి వెళ్తే స్వర్ణేంద్ర. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.